సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశాల సమూహం ఎట్-సీ అబ్జర్వర్ మిషన్ను ప్రారంభించింది? క్వాడ్. ఇటీవల క్వాడ్ దేశాలు సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ మొట్టమొదటి ఎట్-సీ అబ్జర్వర్ మిషన్ను ప్రారంభించాయి. ఈ క్వాడ్లో భారతదేశం, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆస్ట్రేలియా కోస్ట్ గార్డులు ఉన్నాయి. విల్మింగ్టన్ డిక్లరేషన్ ప్రకారం ఇండో పసిఫిక్లో సముద్ర భద్రత మరియు జట్టు కృషిని పెంచడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన కార్యక్రమం పేరు ఏమిటి? అంతరిక్ష ఆధారిత నిఘా-3. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష ఆధారిత నిఘా-3 అనగా SPS-3 కార్యక్రమం కింద 52 నిఘా ఉపగ్రహాలను వేగంగా ట్రాక్ చేయాలని ఆదేశించింది. ఈ SBS-3ని అక్టోబర్ 2023లో ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ద్వారా 21 ఉపగ్రహాలు మరియు ప్రైవేటు కంపెనీల ద్వారా 31 ఉపగ్రహాలను ప్లాన్ చేస్తున్నది. మొదటి ఉపగ్రహం ఏప్రిల్ 2026 నాటికి జరగనుంది మరియు 2029 నాటికి పూర్తి నెట్వర్క్ సిద్ధంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తుంది. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 3వది. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 రికార్డు స్థాయిలో 1523 యూనికార్న్లను నివేదించింది. ఇవి $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన ప్రైవేటు స్టార్టప్ కంపెనీలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 70 యూనికార్న్ల పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం కలిపి $5.6 ట్రిలియన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 758 యూనికార్న్ కంపెనీలతో ముందంజలో ఉంది. ఇక చైనా 343 యూనికార్న్ల కంపెనీలతో రెండవ స్థానంలో ఉంది. ఇక భారతదేశం 64 యూనికార్న్ కంపెనీలతో మూడవ స్థానంలో ఉంది. ఇందులో బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో, ముంబై 22వ స్థానంలో మరియు గురుగ్రామ్ 27వ స్థానంలో నిలిచాయి. ఇటీవల ధర్మచక్రవర్తి బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? నరేంద్ర మోదీ. జైన మత గురువైన ఆచార్య విద్యానంద్ మహారాజు 100వ జయంతి సందర్భంగా జరిగినటువంటి గొప్ప శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధర్మచక్రవర్తి అనే ప్రతిష్టాత్మక బిరుదును ప్రదానం చేశారు. ఈ స్మారక కార్యక్రమం దేశ రాజధానిలోని విజ్ఞాన భవన్లో జరిగింది. భారత ప్రభుత్వం మరియు భగవాన్ మహావీర్ అహింస భారతి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏడాది పొడవున జాతీయ నివాళి ప్రారంభాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. 2024లో అత్యధిక జంతుజాల ఆవిష్కరణను నమోదు చేసిన రాష్ట్రం ఏది? కేరళ. ఇటీవల కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి 2024 సంవత్సరానికి కొత్త జంతు ఆవిష్కరణలు మరియు మొక్కల ఆవిష్కరణల వివరాలను విడుదల చేశారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జంతు ఆవిష్కరణను ప్రచురిస్తుంది. అయితే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం మొక్కల ఆవిష్కరణను ప్రచురిస్తుంది. 101 జాతులతో కేరళ అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో కర్ణాటక 82 మరియు తమిళనాడు 63 జాతులతో ఉన్నాయి. ఇక ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్ 72 జాతులను, మేఘాలయ 42 మరియు పశ్చిమ బెంగాల్ 56 జాతులను కలిగి ఉన్నాయి.
అండమాన్ మరియు నికోబార్ దీవులు 43 జంతుజాల ఆవిష్కరణను నమోదు చేశాయి. 2025 స్కైట్రాక్స్ అవార్డ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఖతార్ ఎయిర్వేస్. స్కైట్రాక్స్ ఇటీవల 2025 సంవత్సరానికి ప్రపంచంలోని ఉత్తమ విమానయాన సంస్థ అవార్డులను విడుదల చేసింది. దీనిని విమానయాన పరిశ్రమ ఆస్కార్లు అని కూడా పిలుస్తారు. ఖతార్ ఎయిర్వేస్ 9వసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం జాబితా కోసం ప్రపంచ సర్వే సెప్టెంబర్ 2024 నుండి మే 2025 వరకు నిర్వహించబడింది. విజేతలను జూన్ 17న ప్రకటించారు. టాప్ 5 ఎయిర్లైన్స్ వచ్చి మొదటి స్థానంలో ఖతార్ ఎయిర్వేస్, 2వ స్థానంలో సింగపూర్ ఎయిర్లైన్స్, 3వ స్థానంలో కేథే పసిఫిక్, 4వ స్థానంలో ఎమిరేట్స్, 5వ స్థానంలో ఏఎన్ఏ ఆల్ నిస్పాన్ ఎయిర్వేస్, 39వ స్థానంలో ఇండిగో భారతదేశం. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్ స్టాప్ రైల్వే సంబంధిత సేవలను అందించే అప్లికేషన్ పేరు ఏమిటి? రైల్ వన్. కేంద్ర రైల్వే మంత్రి ఇటీవల న్యూఢిల్లీలో రైల్ వన్ యాప్ను ప్రారంభించారు. రైల్వే సంబంధిత ప్రయాణికుల అవసరాలన్నింటినీ ఒకే చోట నిర్వహించడానికి రైల్ వన్ ఒక కొత్త సూపర్ యాప్. దీనిని భారతీయ రైల్వేల ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. టికెట్ బుకింగ్, రియల్ టైమ్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డరింగ్, ప్యాసింజర్ నేమ్ రికార్డు స్థితి వాపస్సు, పోర్టర్ బుకింగ్ మరియు ట్యాక్సీ వంటి సేవలను ఈ రైల్ వన్ మిళితం చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కొంబుచా అనగా ఏమిటి? ఇదొక పులయబెట్టిన టీ. కొంబుచా అనేది పులయబెట్టిన టీ. ఇది ఎక్కువ చక్కెర లేదా కెఫిన్ లేకుండా సంక్లిష్ట రుచులను అందిస్తుంది. ఇది 200 BC ప్రాంతంలో ఈశాన్య చైనాలో ఉద్భవించింది. ఈ కొంబుచా భారతదేశంలో ప్రజాదరణ పొందుతున్నది. భారతదేశంలో మొట్టమొదటి చెక్క గురుద్వారా శ్రీ నానక్ నివాసు ఎక్కడ స్థాపించబడింది? ఫజిలికా, పంజాబ్. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి చెక్క గురుద్వారా శ్రీ నానక్ నివాసు పంజాబ్లోని ఫజిలికాలో పోలీసు లైన్ల లోపల నిర్మించబడింది. గురుద్వారా ఫిన్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న దేవదర్ కలపను ఉపయోగించి రూపొందించబడింది. ఇది చిమ్మటలు, సూర్యరశ్మి మరియు వర్షానికి బలం మరియు నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. విదేశాలలో చెక్క ఇళ్లను నిర్మించడంలో అనుభవం ఉన్న లూథియానాకు చెందిన నైపుణ్యం కలిగిన వడ్రంగి నిర్మాణ పనులను చేపట్టారు. ఈ ప్రత్యేకమైన చెక్క మందిరం విశ్వాసం మరియు సేవా స్ఫూర్తికి హృదయపూర్వక నివాళిగా పరిగణించబడుతున్నది. 2025లో జరిగిన ఆసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఉజ్బెకిస్తాన్. ఇటీవల 29వ ఆసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశానికి చెందిన దివ్యాంశి భౌమిక్ అండర్ 15 బాలికల సింగిల్స్లో స్వర్ణం గెలుచుకుంది. ఆమె ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన జూ కిహిని 4-2 తేడాతో ఓడించింది. ఈ ఛాంపియన్షిప్ జూన్ 26 నుండి జూలై 2 వరకు ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగింది. భారతదేశం 1 స్వర్ణం, 1 రజతం మరియు 2 కాంస్య పతకాలతో టోర్నమెంటును ముగించింది. భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా అవతరించడానికి ఏ కంపెనీ 15,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిగమించింది? అదానీ గ్రీన్. అదానీ గ్రీన్ ఎనర్జీ 15,000 మెగావాట్ల
పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిగమించింది. ఈ మైలురాయిని సాధించడంలో అదానీ గ్రీన్ అతిపెద్దది మరియు వేగవంతమైనది. 2025 యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆయుష్ శెట్టి. ఇటీవల కర్ణాటకకు చెందిన ఆయుష్ శెట్టి ఆయోవాలోని కౌన్సిల్ బ్లఫ్స్లో ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్నాడు. లక్ష్య సేన్ 2023 కెనడా ఓపెన్ విజయం తర్వాత ఇక్కడ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడు అయ్యాడు. ఆయుష్ శెట్టి గతంలో 2023 ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాలేయ క్యాన్సర్ గుర్తింపు కోసం గ్లోయింగ్ పేపర్ సెన్సార్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు కాలేయ క్యాన్సర్ను గుర్తించడానికి ఒక ప్రకాశించే పేపర్ సెన్సార్ను అభివృద్ధి చేశారు. ఈ సెన్సార్ టెర్బియం యొక్క ఆకుపచ్చ కాంతిని ఉపయోగించి ఎంజైమ్ బీటా గ్లూకురోనిడేస్ను గుర్తించింది. ఇది కాలేయ క్యాన్సర్కు కీలకమైన బయోమార్కర్. ఈ టెర్బియం అనేది ఆవర్తన పట్టికలోని లాంతనైడ్ శ్రేణికి చెందిన అరుదైన భూమి లోహం. ఇది మృదువైన వెండి లోహంలా కనిపిస్తుంది. ఇది ఘనస్థితి పరికరాలు మరియు తక్కువ శక్తి లైట్ బల్బులో ఉపయోగించబడుతుంది. ఏ వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? వాణిజ్యం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశం, UNCTAD. ఇటీవల వాణిజ్యం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశం ఏ వరల్డ్ ఆఫ్ డెట్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. ఇటీవల సంక్షోభాల కారణంగా ప్రపంచ రుణ పెరుగుదల మరింత తీవ్రమైందని హైలైట్ చేసింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో $102 ట్రిలియన్ చేరుకుంది. ప్రస్తుత ధోరణులు కొనసాగితే ఇది 2030 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో 100% పెరగవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రుణంలో 1/3 అనగా $31 ట్రిలియన్ కంటే తక్కువ కలిగి ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన INS తబార్ ఏ తరగతి యుద్ధ నౌకలకు చెందింది? తల్వార్ తరగతికి. ఇటీవల ఒమన్ గల్ఫ్లో చమురు నౌకలో మంటలు చెలరేగిన తర్వాత భారత నౌకాదళానికి చెందిన ఇండియన్ నేవల్ షిప్ తబార్ అనగా INS తబారు సిబ్బందిని రక్షించడానికి త్వరగా చర్య తీసుకుంది. ఈ INS తబార్ భారత నౌకాదళానికి చెందిన 3వ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్. దీనిని రష్యాలో నిర్మించారు. ఇది భారత నౌకాదళానికి చెందిన తొలి స్టెల్త్ ఫ్రిగేట్లో ఒకటి. ఇది పశ్చిమ నేవల్ కమాండ్ పరిధిలోని ముంబైలోని వెస్ట్రన్ ఫ్లీట్ కింద పనిచేస్తుంది. ఇండియా ఎనర్జీ స్టాకు ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? విద్యుత్ మంత్రిత్వ శాఖ. ఇటీవల విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇంధన రంగానికి కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ఇండియా ఎనర్జీ స్టాక్ను అభివృద్ధి చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ను ప్రకటించింది. ఇండియా ఎనర్జీ స్టాక్ అనేది విద్యుత్ రంగంలో నిర్వహణ మరియు ఆవిష్కరణల కోసం సురక్షితమైన, ప్రామాణికమైన మరియు బహిరంగ వ్యవస్థను రూపొందించడానికి ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది వినియోగదారులు, ఆస్తులు మరియు లావాదేవీలకు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యలను అందిస్తుంది.